హే గాయ్స్, వన్ మోర్ మినీ బ్లాగ్ అండి. ఈరోజు మంచి రెసిపీతో అయితే వీడియో అయితే చేస్తున్నాను. ఈరోజు గుత్తి దొండకాయ అయితే తయారు చేస్తున్నాము. ఈరోజు ఇవైతే మేము ముందుగా ఘాట్లు పెట్టుకొని అవైతే ఉప్పు పసుపు వేసి అయితే ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకొని ఈ పొడి అయితే మేము దాంట్లోకి అయితే పూజ చేసాము. తర్వాత ఆయిల్ వేసి దాంట్లో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి దాని పచ్చివాసన పోయేంత వరకు అయితే దాన్ని అయితే వేయించుకోవాలి. ఒకసారి ట్రై చేయండి. వంకాయ కంటే సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు టమోటాలు వేస్తున్నాము, అవి కూడా కొంచెం మంచిగా గుజ్జుగా అయ్యేంత వరకు అయితే కలుపుకోవాలి. గైస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. తర్వాత కొంచెం కొత్తిమీర, ఒక 4 పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నాము. ఫ్లేవర్ చాలా బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు గుత్తి వంకాయ కూడా అయితే మేము నా విన్నోస్ కిచెన్ వీడియోస్లో అయితే ఉంది, మీరు కూడా వెళ్ళి చూడొచ్చు. తర్వాత మనం పూడ్చుకున్న తర్వాత ఆ వ్యక్తి అయితే దీంట్లో వేసుకొని ఆ తర్వాత ఈ పొడి కూడా అయితే మనం దీంట్లో వేసుకొని కలిపేసుకోవాలి. మొత్తం అయితే పొడితో సహా మొత్తము ఇలా కలుపుకోవాలి. అవైతే కొంచెం ఉడకబెట్టుకుంటే చాలు. తర్వాత కొంచెం చింతపండు పులుసు అయితే వేస్తున్నాము. సేమ్ గుత్తి వంకాయ ప్రాసెస్ ఇదంతా. కొంచెం నీళ్ళు అయితే పోస్తున్నాము. పోసిన తర్వాత కొంచెం మంచిగా కలుపుకొని దీన్ని అయితే కాసేపు అయితే ఉడికించుకోవాలి. సూపర్ టేస్టీగా వచ్చింది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సేమ్ వంకాయ లాగానే ఉంది, చూసారు కదా. సిమ్లో అయితే ఉడుకుతుంది. ఫైనల్లీ మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. గాయస్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.